స్వాగతం. రాష్ట్రంలో రపా రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటన, ఆ దరిమిలా జరిగిన పరిణామాలు, సబ్సిక్వెంట్గా మాటల యుద్ధాలు, ఫ్లెక్సీ యుద్ధాలు, వీటన్నిటికీ సంబంధించి ముఖ్యమంత్రి కూడా రెస్పాండ్ అయ్యారు. అండ్ జగన్మోహన్ రెడ్డి సంస్కృతి ఏంటో తెలిసిపోతుందంటూ టీడీపీ దియబట్టింది. కనీసం 2-3 మంత్రులు అదే పనిగా దాని మీద మాట్లాడుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు రపా అనే డైలాగ్ మాట్లాడితే తప్పేంటి అని అంటున్నారు. ఓవరాల్గా ఈ సబ్జెక్టుకి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఊట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం సురేంద్ర నాయుడు గారు. అలాగే ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం ఆంజనేయ రెడ్డి గారు. అండ్ కాసేపట్లో వంగవీటి నరేంద్ర గారు కూడా జాయిన్ అయ్యారు, వైసీపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ ఆంజనేయ రెడ్డి గారు, ఏంటి సార్ ఈ రపా రాజకీయాలు ఏంటి సార్? అంటే రాష్ట్రాన్ని కంప్లీట్గా ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేసుకోవడం కోసం కూటమి పక్షాలను వైసీపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని అసలు అంశాల నుంచి జనాల్ని డైవర్ట్ చేసేద్దామని ఏమన్నా డిసైడ్ అయిపోయినాయా? సార్, మీకు చర్చ పాల్గొంటున్న పెద్దలకు, వీక్షకులకు, ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారం. ప్రజాస్వామ్యంలో హింసకు, దౌర్జన్యాలకు, రాజకీయ కక్షలకు ఏమాత్రం అవకాశం లేదు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం. మనము ఏ ఎన్నికల్లో కూడా మనం చూస్తుంటాము, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు ప్రభుత్వాలను మారుస్తుంటారు, కొత్త ప్రభుత్వాలు తెస్తుంటారు. ఆ ప్రభుత్వం తప్పులు చేస్తే ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారు. దేశము ప్రపంచంలోనే మనం ఏమంటామంటే మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్, అన్ని ప్రజాస్వామ్యాలకు తల్లి లాంటిది భారతదేశం. మన పక్క దేశము చూసాం, పాకిస్తాన్ చూసాం. పాకిస్తాన్లో మనకంటే ఒక రోజు ముందు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. వాళ్ళు మొత్తం సగం కాలము ఈ 75-77 సంవత్సరాల జీవితంలో మిలిటరీ ప్రభుత్వాలే ఎక్కువ కాలం పరిపాలించాయి. ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగినప్పటికీ కూడా పేరుకు మాత్రం ప్రజాస్వామ్యం, మొత్తం మిలిటరీ అధినేతల చేతుల్లో ఉంటాయి. రకరకాల ప్రజాస్వామ్య చర్యలు జరుగుతుంటాయి. కానీ భారతదేశము ఎప్పుడు కూడా అంత పెద్ద, మీకు అంత అనుభవం ఉంటుంది, ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి విధించినప్పటికి కూడా దేశాన్నంతా ఒక జైలుగా మార్చి ఇక్కడ ప్రాథమిక హక్కులన్నీ కాలరాసి దుర్మార్గంగా అనేక మంది సీనియర్ రాజకీయంలో 100,000 మందిని జైల్లో పెట్టినా మళ్ళా ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగానే 1977లో ప్రభుత్వాలను మార్చారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా 2024 ఎన్నికల్లో కూడా ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు? ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేత, లేకుంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాము యుగాండా అధ్యక్షులు ఇడి అమీన్ అని, లేదా ఇంకేదేదో వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మరి ఇడి అమీన్ స్థాయికి వెళ్ళిపోయారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఖచ్చితంగా ఆ మైండ్ సెట్కి వచ్చేసారు కదండి. మరి ఈ రఫ్ ఆడిస్తానంటే ఆయన తీవ్రంగా ఖండించాలి. ఇటువంటి వాటిని నేను ఖండిస్తున్నాను. ఆయన మరి మంచిదే కదా హత్యలు చేస్తే అన్నంత స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఫ్లెక్సీ కూడా ఏంటి సార్ ఆంజనేయ రెడ్డి గారు? ఆ టీడీపీ కార్యకర్తగా అతను, టీడీపీ ఒక మాట విజువల్ కూడా చూద్దాం. ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది అంటే ఇన్ఫిల్ట్రేటర్స్ అంటారు. మనం పాకిస్తాన్లో మన గూఢచారులు, పాకిస్తాన్ గూఢచారులు మన దగ్గర ఇన్ఫిల్ట్రేటర్, అది కూడా ఒక మాట చూద్దాం. అతను కూడా ఏమన్నా చొరబాటుదారా? ఆ ఫ్లెక్సీ పట్టుకొని ఈ రపా ఫ్లెక్సీ పెట్టి దీని అంతటికి వివాదానికి కారణమైన వాడు టీడీపీ కార్యకర్త అంటున్నారు. ఎంతవరకు నిజం అంటారు? కూటమి పక్షాలుగా మీకు కూడా బాధ్యత ఉంది కదా, ఇది నిజమా కాదా అని నిర్ధారించుకోవటానికి. ఖచ్చితంగా పోలీసు దాంట్లో దర్యాప్తు జరుపుకొని నిజాలు ఒక మాట చూడండి, మీ సౌకర్యం కోసం, మీ సౌలభ్యం కోసం, మీ వెసులుబాటు కోసం ఆ ఇమేజ్ అక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. అతను తెలుగుదేశం కార్యకర్తట. మరి కూటమి పక్షాలు మాట్లాడుకోవాలి కదా, అంటే మీరు ఈ మధ్య మాట్లాడుకోవట్లేదా సార్ కూటమి పక్షాల నాయకులు? మేము కూటమి పక్షాల మధ్య అద్భుతమైన అవగాహన ఉంది, అద్భుతమైన అండర్స్టాండింగ్, కోఆపరేషన్ ఉంది. కూటమి పక్షాలని ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కలుపుకోబోతుంది. జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. ముగ్గురి యొక్క ధ్యేయం ఏమిటి? రాష్ట్రాన్ని 5 సంవత్సరాల అరాచక పాలన నుంచి బయటకు కాపాడాలా, రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టాలా, పరిపాలన గాడిలో పెట్టాలా,
వ్యవస్థల్లో బలోపేతం చేయాలా, వ్యవస్థలను నిర్వీర్యం చేసిన గత 5 సంవత్సరాలు మనం చూసాము. ఈ ఉన్నత ఉద్దేశంతో 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి ఎన్డీఏ పేరుతోటి ఈరోజు ఒక అద్భుతమైన పరిపాలన ఇస్తున్నాం, మనం చూస్తున్నాం కదా. ప్రతిరోజు ఒక కొత్త పుస్తకం, ఈరోజు ప్రజల కోసం ఏ విధమైన మనం నిర్ణయాలు తీసుకుంటాం, ఏ విధంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించాలా, ఏ విధంగా ఆర్థిక సమస్యలు పరిష్కరించాలా, ఏ విధంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలా, ఏ విధంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలా, ఇది నిరంతరం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మేము ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాం, అన్ని విషయాలు చర్చించుకుంటాం. ఇదేమన్నా మాట్లాడారండి? ఇదేమన్నా ఇప్పుడు ఈ టీడీపీ కార్యకర్త ఎందుకు ఆ ఫ్లెక్సీ పెట్టాడు ఏమన్నా అడిగారా? అదే నా దగ్గర అయితే ప్రస్తుతానికి సమాచారం. రైట్, ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. ఆయన దగ్గర కంప్లీట్ సమాచారం ఉంటుంది. సురేంద్ర నాయుడు గారు ఏంటి, ఆయన మీరు బహిష్కరించేశారా పార్టీ నుంచి నిన్న రాత్రి ఏమన్నా? వాసుదేవన్ గారు, ముందుగా మీకు, పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి, అదే విధంగా వైసీపీ నాయకులు పెద్ద